సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ది సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ద టూ కన్సిక్యూటివ్ ఈవెన్ న్యాచురల్ నంబర్స్ ఈస్ 2180. ది సమ్ ఆఫ్ ద నంబర్స్ ఈస్ వాడేమన్నాడు అంటే రెండు కన్సిక్యూటివ్ ఈవెన్ న్యాచురల్ నెంబర్స్ అంట. అంటే న్యాచురల్ నెంబర్స్ అంటే ఏంటిది, టూతో పోయేవి. అంటే 2 ఉంటే 4 అలా. అంటే సపోజ్ మనం ఒకటి ఎక్స్ అనుకున్నాం అనుకో, ఎక్స్ ప్లస్ 2. సపోజ్ 2 అనుకున్నాం అనుకో, ఇదేమైంది అప్పుడు 4 అయింది. సో అలా దీని స్క్వేరు కలుపుకుంటే ఈ వాల్యూ వస్తుందంట. దాని యొక్క సమ్ ఎంత అని అడుగుతున్నాడు. ఇలాంటి లెక్క నుంచి ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీని హాఫ్ తీసుకోవాలి. హాఫ్ ఓకే. దీని హాఫ్ ఎంత, 1090. 1090 రెండు కలుపుకుంటే 2180 కదా. సో ఇప్పుడు ఈ 1090 ఏ పాజిటివ్ స్క్వేర్కి దగ్గరగా ఉందో మనం చూసుకోవాలి. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీనికి దగ్గరలో ఉన్న స్క్వేర్ తీసుకోవాలి. అంటే దగ్గరలో ఉన్న స్క్వేర్ ఏంటి, 30 అనుకో 300 అయిపోతుంది. 30 అనుకో 31 961 కదా. ఇప్పుడు 32 స్క్వేర్ 32 స్క్వేర్ ఎంత, 10024. ఓకే. 32 స్క్వేర్ 10024 ఓకేనా. ఇప్పుడు ఈ 32 వాల్యూ ఎక్స్ అనుకున్నాం అనుకో, ఎక్స్ ప్లస్ 2 ఏమైద్ది 34. అంటే ఒకవేళ ఈ రెండు స్క్వేర్ కలిసి ఈ వాల్యూ అయిందనుకో, సో మన ఆన్సర్ వచ్చేస్తుంది అనమాట. చూద్దాం దీని వాల్యూ ఇది. మరి దీని వాల్యూ ఎంత, 34 4 4 16 3 4 12 1 13 3 4 12 3 1 3 వచ్చి 3 3 9 1 10. సో 6 5 11 56. సో ఇప్పుడు ఈ రెండు యాడ్ చేద్దాం. 11 56 4 6 10 2 5 7 1 8. సో 2180 సరిపోయింది. సో వాడేమన్నాడు ఇప్పుడు అంటే ఆ వాల్యూ ఏంటిది, ఇది ఎక్స్ 32, ఇదేమో 34. వాడేమో అడిగాడు అసలు ది సమ్ ఆఫ్ ద నెంబర్స్, అంటే ఈ రెండు నెంబర్ల యొక్క సమ్ ఎంత, 32 + 34 ఎంత, 66. సో ఇలా చేయాలి లెక్క. సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ అన్నప్పుడు ఈవెన్ అన్నాడు కాబట్టి ఒకటి ఎక్స్ తీసుకున్నాను, ఒకటి ఎక్స్ ప్లస్ 2 తీసుకున్నాను. ఓకే. ఇంకా ఏదో దాన్ని హాఫ్ చేసుకుని దేనికి దగ్గరగా ఉందో చెక్ చేశాను. సో 32 ఒకటి వచ్చింది. 32 దానికి దగ్గరలో ఉంది కాబట్టి ఇంత అనుకున్నాను. అదే ఇప్పుడు రాలేదు, 34 తీసుకున్నాను తర్వాత. ఎందుకు, 32కి దగ్గరలో ఉంది కాబట్టి తీసుకున్నాను. సపోజ్ ఇక్కడ 5000 ఎంత ఉందనుకో, ఇక్కడ 2500 తీసుకునేవాడిని అప్పుడు. ఓకే. సో అలా దీని దగ్గరలో ఉన్న స్క్వేర్స్ తీసుకుని వాటి యొక్క సమ్ అడిగాడు. అంటే ఈ నెంబర్ యొక్క సమ్, ఈ నెంబర్ యొక్క సమ్ అడిగాడు కాబట్టి ఇలా చేశాను. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ ద నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 624, ద రిమైండర్ విల్ బి 53. ఇఫ్ ద సేమ్ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 16, ద రిమైండర్ విల్ బి. ఒక నెంబర్ని 624తో డివైడ్ చేసినప్పుడు మనకి 53 అనేది రిమైండర్ వచ్చిందంట. ఒకవేళ అదే నెంబర్ని మనం 16తో డివైడ్ చేసామనుకో ఎంత వచ్చింది అని అడుగుతున్నాడు. ఇక్కడ మనం అనుకోవాల్సింది ఏంటంటే రిమైండర్నే నెంబర్ అనుకోవాలి. చెప్పుకున్న లెక్క రిమైండర్నే నెంబర్ అనుకోవాలి. సో రిమైండర్ ఎంత, 53 నెంబర్ అనుకున్నాను. ఇఫ్ ద సేమ్ నెంబర్ అంటే అదే నెంబర్ 16తో డివైడ్ అయితే రిమైండర్ ఎంత వచ్చింది. ఓకే. ఇదే నెంబర్ 16తో డివైడ్ చేస్తున్నాం. 3 16 48, 13 నుంచి ఎందుకు పోతే 5. సో రిమైండర్ ఎంత వచ్చింది, 5. కాన్సెప్ట్ ఏంటి, రిమైండర్నే నెంబర్ అనుకోవాలి. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. ఓకే. ఫైండ్ ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ 4000 at 7.5 per annum rate of interest deposited on 12th February 2024 and withdrawn on 13th April 2024. వాడేమో అడిగాడు, సింపుల్ ఇంట్రెస్ట్కి ఫార్ములా ఏంటిది, P ఇంటూ T ఇంటూ R/100. ఓకే. P ఎంత ఇచ్చాడు, 4000. టైం ఎంత ఇచ్చాడు, 12th February నుంచి 13th April వరకు. రేట్ ఎంత ఇచ్చాడు, 7.5. ఓకే. ఇప్పుడు 12th February నుంచి 12th February 2024, 13th April 2024. 2024 అంటే ఏ ఇయర్, లీప్ ఇయర్. కంపల్సరీ లీప్ ఇయర్. ఓకే. లీప్ ఇయర్ అంటే 366 డేస్ ఉంటాయి. ఓకే. సో ఇప్పుడు 12th February నుంచి 13th April దాకా ఎన్ని డేస్ ఉన్నాయో లెక్కేసుకున్నాం. 12th February 2024 అంటే 29 రోజులు ఉంటాయి కాబట్టి 12 రోజులు అయిపోతే ఇంకా 17 రోజులు ఉంటాయి. దాని తర్వాత ఏ మంత్, ఫిబ్రవరి, మార్చ్ 31 మంత్స్ ఉంటాయి. ఇప్పుడు ఇది 13th April కాబట్టి 13. సో ఈ డేస్ అని యాడ్ చేసుకున్నాం. 3 7 1
8, 8, 3, 11, 3, 4, 5, 6, 61. అంటే టోటల్ 61 డేస్ ఉన్నాయి. ఎంతకి? 366 డేస్కి. అంటే సంవత్సరంలో మనం అంతే కదా చేసేది. పరాణం అన్నప్పుడేమో పరాణం ఇది ఎందుకు 61 డేస్ ఇంట్రెస్ట్ ఎంతకి? 366 డేస్కి. సో మనం ఇలా వేసుకుంటాం. ఓకే, పిటిఆర్ వచ్చేసినాయి. ఇప్పుడు బై 100. ఓకే, ఇలా రాసుకున్నాం. ఇప్పుడు క్యాన్సిలేషన్ చేద్దాం. 61 366లో 6 సార్లు పోయిద్ది. 2 సున్నాలు 2 సున్నాలు. ఓకే, ఇప్పుడు ఒక పాయింట్ అవతల తీసుకెళ్దాం. అంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు? 4 × 10గా రాసుకోవచ్చు కదా. ఆ ఇంటూ 10 7.5 ఏం చేస్తుంది? 75 చేసేస్తుంది. సో 75 × 4/6. 2 ఎక్కం 2 2 2 3 3 25 2 సార్లు పోయిద్ది. 75లో 20 సార్లు పోయిద్ది. సో 25 × 2 50. 50 మన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఈ లెక్క ఏ సమ్ అమౌంట్స్ టు 841 in 2 years at certain rate of interest per annum compounded annually. The rate of interest will be. సో ఇలా ఒక సమ్ ఇచ్చి ఎంత అమౌంట్ అయింది ఇన్ని ఇయర్స్లో అన్నాడు అనుకో, నెంబర్స్ రాసుకోవాలి. 625 841 అయింది. సో ఎన్ని ఇయర్స్లో అయింది? 2 years కాబట్టి ఓవర్ స్క్వేర్ రాసుకోవాలి. ఓవర్ స్క్వేర్ రూట్. ఏ నెంబర్ని స్క్వేర్ చేస్తే 25 వచ్చింది? 625 వచ్చింది 25. ఏ నెంబర్ని స్క్వేర్ చేస్తే 841 వస్తుంది? 29. సో 25 29 అయింది. ఎంత పెరిగింది? 4% పెరిగింది. ఎంత మీద? 25 మీద. ఇంటూ 100. రేట్ పర్సెంటేజ్ కనుక్కోవాలి. ఇంటూ 100 వేసారు. 25 100లో 4 సార్లు పోద్ది. 4 4లు 16 మన ఆన్సర్. జస్ట్ ఏం చేయలేదు, ఎంత సమ్ ఎంత అయింది ఇన్ని ఇయర్స్లో, ఎంత రేట్ పర్సెంట్, దాని యొక్క రేట్ పర్సెంట్ ఎంత అడిగినప్పుడు ఇచ్చిన వాల్యూలు రాసుకోవాలి. ఎన్ని ఇయర్స్ అయితే ఇచ్చాడో అన్ని రూట్ రాసుకోవాలి. ఎన్ని ఇయర్స్ ఇచ్చాడు? 2 years ఇచ్చాడు కాబట్టి స్క్వేర్ రూట్ రాసుకున్నాను. అదే 3 ఇచ్చుంటే క్యూబ్ రూట్ రాసుకునేవాడిని. ఓకే, ఇలా చేయాలి లెక్క. నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ x minus 1/x equal to 4, then the value of x cube minus 1/x cube. సింపుల్. ఇఫ్ x minus 1/x equal to k, then x cube minus 1/x cube ఏమైద్ది? k cube ప్లస్ అయింది. ఇక్కడ k cube ప్లస్ 3k. ఎందుకు? ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఆన్సర్ వచ్చేటప్పటికి ప్లస్ అయ్యిద్ది. ఓకే, k cube ప్లస్ 3k. k అంటే ఏంది? ఇక్కడ 4. 4 అంటే 4 cube 64 ప్లస్ 3 × k 3 × 4. సో యూనిట్ ప్లేస్లు చూద్దాం. 3 4 ఎంత? 3 4 12. సో 4 ప్లస్ 2 ప్లస్ 4 ఏమైంది? 6. యూనిట్ ప్లేస్లో 6 ఉన్నది, అదే మన ఆన్సర్. ఓకే, ఇలా చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ చూద్దాం. ఇది కొంచెం ట్రిక్కీ. ఏ మ్యాన్ స్పెంట్ 40% ఆఫ్ హిస్ మంత్లీ శాలరీ ఓకే ఆన్ హౌస్ రెంట్. అంటే తన టోటల్ 100 ఉందనుకున్నాం అనుకో, హౌస్ రెంట్కి 40% పెట్టేశాడు. ఇంకా మిగతాది ఎంత ఉంటుంది? 60% ఉంటుంది. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇఫ్ ఎవ్రీ మంత్ హీ ఆల్సో స్పెంట్ 442 ఆన్ కన్వీనియన్స్ అండ్ 9115 ఆన్ గ్రాసరీ అండ్ సేవ్స్ ద రిమైనింగ్ 946 హిస్ మంత్లీ శాలరీ. అంటే 40% ఖర్చు పెట్టగా 60%లోనే ఇది మొత్తం ఖర్చు పెట్టింది. 40% హౌస్కి తీసేసాడు. 60%లోనే కదా ఇది మొత్తం ఖర్చు పెట్టేది. సో ఈ 60% వాల్యూ ఈ మొత్తానికి ఈక్వల్ అనమాట. సో 946 442 9115 5 2 7 7 6 13 4 4 8 8 2 10 9 1 10 10 4 10 4 14 1 15 9 1 10. సో 60 parts value 10503 అయితే 100 parts వాల్యూ ఎంత? సో క్రాస్ మల్టిప్లికేషన్ 10503 ఇంటూ 100/60. 20 ఎక్కం 23 25 3 ఎక్కం 3 3 9. ఎంత మిగిలిద్ది? 1 మిగిలిద్ది. 3 5
0 1 ఓకే, ఇంత వచ్చింది. 5లో పోవాలి అంటే 5లో పోవాలి. ఎన్ని ఉన్నాయి? ఈ 2 ఉన్నాయి. ఈ 2 ఎలిమినేషన్. సో 3 + 5 8 1 9 అంటే అది 5లో పోవాలి, 3లో పోవాలి లేదా 9లో పోవాలి. సో ఇది చెక్ చేద్దాం. 7 5 12 12 1 4 16 16 1 17 17 1 7 24. సో 24 9లో పోయిద్దా? పోదు. కాబట్టి ఇదే మన ఆన్సర్. 5 5 10 10 1 8 18. సో ఇది మన ఆన్సర్ ఇంతే. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ద పాపులేషన్ ఆఫ్ ఎ టౌన్ ఈజ్ ఇన్ 1956 was 2,07,300. If its population increased in 2 successive decades. Decades అంటే 10 సంవత్సరాలు. ఇప్పుడు సపోజ్ 0 to 10, 0 నుంచి 10 సంవత్సరాలు దాన్ని ఒక డెకేడ్ అంటాం. 10 నుంచి 20కి ఒక డెకేడ్ అంటాం. ఎందుకు? వాటి మధ్య ఉన్న గ్యాప్ 10 ఇయర్స్. ఓకే, అది ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. బై 20% ఈచ్ డికేడ్ అంటే ఈ సపోజ్ 2000లో 20% పెరిగిందనుకో, మళ్ళీ 2010లో ఇంకో 20% పెరిగిద్ది. సో అలా 2 సక్సెసివ్ డికేడ్స్ అన్నాడు. ద పాపులేషన్ ఇన్ ద టౌన్ ఇన్ 1976 వాస్. సో 1956లో 2,07,300 ఉంటే 1976 అంటే ఎన్ని డికేడ్స్ అయినాయి? 2 సక్సెసివ్ డికేడ్స్ అయినాయి. సో ఎంత ఉంటుంది అన్నాడు. మనం ఏం చెప్పుకున్నాం? సో ఫస్ట్ 2,07,300 ఉంది. దాని మీద ఎంత పెరిగిందన్నాం? ఫస్ట్ డికేడ్లో 20% అంటే 100 మీద 20 పెరిగింది. మళ్ళీ ఇది ఫస్ట్ డెకేడ్కి. మళ్ళీ సెకండ్ డెకేడ్కి ఎంత పెరిగిద్ది? 100 మీద 20 పెరిగిద్ది. 100 మీద 20. సో క్యాన్సిలేషన్ చేద్దాం. 2 సున్నాలు 2 సున్నాలు, ఇది 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 ఇది. దీన్ని ఎలా రాసుకోవచ్చు? లేదంటే 3217 యూనిట్ ప్లేస్ చెక్ చేస్తే సరిపోద్ది. 3 ఇక్కడ ఎంత ఉంది? 2 2 రెళ్ళు 4 4 3 12 అంటే యూనిట్ ప్లేస్లో 2 ఉండాలి. యూనిట్ ప్లేస్లో 2 ఉండాలి. ఇదే మన ఆన్సర్. అంతే. ఇక్కడేమన్నాడు? సక్సెసివ్ ఇయర్ 1976 అన్నాడంటే 1956 తర్వాత అంటే ఇయర్ ఇచ్చి 2 సంవత్సరాల పాపులేషన్ ఎంత అన్నప్పుడు ఫస్ట్ ఇచ్చిన పాపులేషన్ రాసుకుని నెక్స్ట్ రేట్ పెట్టాలి. అదే ఎగో అన్నాడు అనుకో, ఫస్ట్ ఒక పాపులేషన్ ఉంటుంది. ఓకే, ఫస్ట్ ఒక పాపులేషన్ ఉంటుంది. అంటే సపోజ్ ఎగో అన్నప్పుడు ఫస్ట్ ఎక్స్ పెట్టుకుని ఎంత ఇంక్రీజ్ అయింది అనే రేట్ రాసుకుని ఇచ్చిన దానికి ఈక్వల్ చేయాలి. ఇక్కడ ఏమన్నాడు? ఆఫ్టర్ అంటే ఇక్కడ 1956 అన్నాడు, 1976 కనిపెట్టమన్నాడు. అంటే పెరిగినాయి కాబట్టి ఫస్ట్ ఇచ్చిన పాపులేషన్ రాసుకున్నాను. ఒక డెకేడ్కి 20% పెరిగింది రాసుకున్నాను. ఇక్కడ 2 డెకేడ్లు కాబట్టి 2 సార్లు రాసుకున్నాను. యూనిట్ ప్లేస్ చెక్ చేస్తాను 2. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ ఇది చూద్దాం. ఇఫ్ x plus 1 by x plus 2 equal to 6, determine the value of x plus 2 cube plus 1 by x plus 2 cube. అయ్యో ఇలా అవ్వట్లేదే అనుకోవచ్చు మనం. ఇలా అవ్వట్లేదుగా, రాదుగా. ఇక్కడ x plus 2 ఉంది, ఇక్కడ x plus 2 ఉంది, ఎలా అనుకోవచ్చు. మనం ఏం చేయాలంటే సింపుల్ స్టెప్. ఇక్కడ ఎంత అయితే ఉందో 2 పక్కల ఆ నెంబర్ యాడ్ చేయాలి. ఇక్కడ ఎంత అయితే ఉందో 2 పక్కల ఆ నెంబర్ యాడ్ చేయాలి. ఇప్పుడు యాడ్ చేస్తున్నాం. 2 plus x plus 1 by x plus 2 ఈక్వల్ టు 6 plus 2. సో ఇక్కడ ఎంత అయితే ఉందో అదే నెంబర్ 2 పక్కల యాడ్ చేశాను. ఇదిగో ఇటు పక్క యాడ్ చేశాను, లెఫ్ట్ హ్యాండ్ సైడ్, రైట్ హ్యాండ్ సైడ్స్ కూడా యాడ్ చేశాను. అప్పుడు ఏమైంది? x plus 2 ప్లస్ 1 by x plus 2 ఈక్వల్ టు 8 అయింది. ఓకే, అంతే కదా. 6 plus 2 8. ఇప్పుడు వాడు ఏమడిగాడు? x plus 2 హోల్ క్యూబ్ బై 1 by x plus 2 హోల్ క్యూబ్. సింపుల్, ఇదే ఫామ్లో ఉంది. x plus 1 by x, ఇదిగో x plus 1 by x ఈక్వల్ టు k. x క్యూబ్ ప్లస్ 1 by x క్యూబ్ ఏమైంది? అదే అడిగాడు. సో ఏమైంది? ప్లస్లో ఉంటే k క్యూబ్ మైనస్ 3k. k వాల్యూ ఎంత? ఇక్కడ 8. 8 క్యూబ్ ఎంత? 512 మైనస్ 3 ఇంటూ 8. ఓకే, యూనిట్ ప్లేస్లు 3 8 24. సో 2. 12లో నుంచి 4 పోతే ఎంత? 8. 488 మన ఆన్సర్. జస్ట్ అంతే. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఈ లెక్కలు ఇంపార్టెంట్. ఇలాంటి 2 ఉన్నాయి, అవి చాలా ఇంపార్టెంట్, చూడాలి. ఇఫ్ ద మీడియన్ ఆఫ్ ద డేటా ఈజ్ 80.32 లెస్ దాన్ ఇట్స్ మోడ్. అంటే మోడ్ కంటే మీడియన్
8.32 తక్కువ. మోడ్ కంటే మీడియన్ 8.32 తక్కువ. దెన్ మీడియన్ ఆఫ్ ద డేటా ఎక్సీడ్స్ ఇట్స్ మీన్ బై. గుర్తుపెట్టుకోవాలి. మోడ్కి మీడియన్కి డిఫరెన్స్ ఇచ్చి మీడియన్కి మీన్కి డిఫరెన్స్ అడిగాడు అనుకో, సింపుల్, దీనికి బై 2 చేసేయడం. మోడ్కి మీన్కి డిఫరెన్స్ ఇచ్చి మీడియన్కి మీన్కి డిఫరెన్స్ అడిగితే ఇచ్చిన వాల్యూని బై 2 చేసేయడమే. సో బై 2 చేస్తే అంత 2 80లో 40 సార్లు పోయిద్ది పాయింట్, 2 32లో 16 సార్లు పోయిద్ది, అంటే 40.16 మన ఆన్సర్. ఇది ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. ఈ లెక్క ఇంపార్టెంట్. ఇప్పుడు ఇచ్చింది దీంట్లో ఈ లెక్క చాలా ఇంపార్టెంట్. ఇఫ్ ద మోడ్ ఆఫ్ ద డేటా ఎక్సీడ్స్ ఇట్స్ మీన్ బై 37.8, అంటే మోడ్ ఆఫ్ ద డేటా ఎక్సీడ్స్ ఇట్స్ మీన్ బై, అంటే మోడ్ మీన్ కంటే 37.8 ఎక్కువ అంట. ఎక్సీడ్స్ అంటే ఏంటి? దాటిపోవడం, ఎక్కువ. ది మోడ్ ఆఫ్ ద డేటా ఎక్సీడ్స్ ఇట్స్ మీన్ బై 37.8 అంటే ఏంటిది? మీన్ మోడ్ కంటే 37.8 తక్కువ. దెన్ ద మోడ్ ఎక్సీడ్స్ మీడియన్. సో మోడ్ మీన్ కంటే 37.8 ఎక్కువ, మోడ్ మీడియన్కి ఎంత ఎక్కువ? ఇది క్వశ్చన్. సో వాడేమి ఇచ్చేసాడు ఒక వాల్యూ. మోడ్ మీన్ కంటే 37.8 ఎక్కువ. మనకు తెలిసిన స్టాండర్డ్ ఫార్ములా ఏంటిది? మోడ్ ఈక్వల్ టు 3 మీడియన్ మైనస్ 2 మీన్. సో మోడ్ ఈక్వల్ టు 3 మీడియన్ మైనస్ 2 మీన్. మనకి ఇప్పుడు ఏం కనిపెట్టాలి మనం? మోడ్ మైనస్ మీడియన్ కనిపెట్టాలి. అంటే మనకి మీన్ అక్కర్లా. ఓకే, మనకు కావాల్సిన డిఫరెన్స్ ఏంటిది? మోడ్కి మీడియన్కి డిఫరెన్స్ కావాలి. అంటే మనకి మీన్ అక్కర్లా కాబట్టి ఇక్కడ 2 మీన్ ఉంది. ఓకే, 2 మీన్ ఉంది. సో దీన్ని కూడా మనం 2తో మల్టిప్లై చేసామనుకో, అప్పుడు ఏమైంది? ఇది 2 మోడ్ 2 మీన్ 2 ఇంటూ సంథింగ్. ఓకే, 2 మోడ్ 2 మీన్ 2 ఇంటూ సంథింగ్. అప్పుడు ఈ మీన్ క్యాన్సిల్ అయిపోతాయి. చూద్దాం అప్పుడు. సో ఫస్ట్ దీన్ని 2తో మల్టిప్లై చేసుకోవాలి. ఎందుకు? ఈ 2 మీన్ నేను తీసేయాలి, నాకు అక్కర్లేదు. అది నాకు కావాల్సిన రిలేషన్ మోడ్కి మీడియన్కి. సో అప్పుడు పై దాన్ని 2తో మల్టిప్లై చేసుకున్నా. అప్పుడు 2 మోడ్ మైనస్ 2 మీన్ ఈక్వల్ టు 2 ఇంటూ 37.8. అప్పుడు ఎంత ఇది? 2 ఇంటూ 37.8 అంటే 8 ఇంటూ 2 16, 7 ఇంటూ 2 14 ప్లస్ 1 15, 3 ఇంటూ 2 6 ప్లస్ 1 7. ఓకే, అంటే 2 మోడ్ మైనస్ 2 మీన్ ఈక్వల్ టు 75.6. ఇప్పుడు ఈ వాల్యూ రాసేస్తున్నాం. ఇది ఈ వాల్యూ. అప్పుడు మోడ్ ఓకే, మోడ్ మైనస్ 3 మీడియన్, లేదా దాని అవతల తీసుకొస్తున్నాం. మోడ్ మైనస్ 2 మీన్ ఈక్వల్ టు మైనస్ 3 మీడియన్. 3 మీడియన్. మోడ్ మైనస్ దీని అవతల తీసుకొస్తే ఇది అంతే ఉంటుంది కదా. మోడ్ మైనస్ 2 మీన్ ఈక్వల్ టు 3 మీడియన్ ఇలా ఉంది. ఇప్పుడు రెండింటిని యాడ్ చేయాలి. సో యాడ్ చేస్తాం. ఓకే, ఇప్పుడు 2 మోడ్ ప్లస్ మోడ్ ఏమైంది? 3 మోడ్ మైనస్ 2 మీన్ ప్లస్ 2 మీన్ క్యాన్సిల్. సో ఇంకేముంటుంది ఇక్కడ? 3 మోడ్ ఈక్వల్ టు 3 మీడియన్ ప్లస్ 75.6 ఉంటుంది. ఓకే, ఇప్పుడు దీని అవతల పట్టుకెళ్ళిపోతున్నాం. అప్పుడు ఏమైంది? 3 మోడ్ మైనస్ 3 మీడియన్ ఈక్వల్ టు 75.6. 3 మోడ్లో నుంచి 3 మీడియన్లోకి 3 కామన్ తీసేస్తున్నాం. అంటే మోడ్ మైనస్ మీడియన్ ఈక్వల్ టు 75.6/3 కామన్ తీసాను. అప్పుడు 3 ఇటు ఉండిద్ది, ఇటు వస్తే ఏమైంది? మోడ్ మైనస్ మీడియన్ వాల్యూ వస్తుంది. సో అదే మనకి లెక్క, మోడ్ మైనస్ మీడియన్. సో 3తో క్యాన్సిలేషన్ చేసుకో. 3 ఎన్నిసార్లు పోయిద్ది? 75లో 20 సార్లు పోయిద్ది. 6లో 2 సార్లు 25.2 మన ఆన్సర్. లెక్క స్లోగా చేసే కాబట్టి ఇలా ఉంది. స్పీడ్ చేస్తే సింపుల్ అయిపోద్ది. దేనికి వాల్యూ కనిపెట్టుకోమన్నాడు? మోడ్కి మీడియన్కి. అంటే మనకి మీన్తో పని లేదు కాబట్టి, మీన్ 2 మీన్ ఉంది కాబట్టి ఇక్కడ దీన్ని మనం కంపేర్ చేసుకోవాలి. 2 మీన్ ఉంది, ఇక్కడ కూడా 2 మీన్ వస్తే ఈ రెండు పోతాయి, మనకు కావాల్సిన వాల్యూ వస్తుంది. సో అదే నేను ఇక్కడ చేశాను. ఓకే, ఇలాగ బాగా ప్రాక్టీస్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్.
ది పర్సంటేజ్ ఆఫ్ ఎ ప్రాఫిట్ ఎర్న్డ్ బై సెల్లింగ్ an article ఫర్ 3471 ఈజ్ ఈక్వల్ టు ద ప్రాఫిట్ ఆఫ్ లాస్ incurred by selling the same article to be sold to make 25% ప్రాఫిట్. సో ఇలా ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే అంటే ఒక వస్తువుని వాడు ఇంత కమ్మినా సో ఒక వస్తువు మీద వాడు ప్రాఫిట్ పొందాడంట. ఎంత కమ్మితే 347కి. అది దేనికి ఈక్వల్ అంటే ఒక వస్తువుని వాడు లాస్కి అమ్మాడంట. సో ఆ డేటా రాయడం మర్చిపోయాను ఇక్కడ ఎంత కమ్మాడని. సో ఇలా లెక్కలు ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే ఈ ప్రాఫిట్కి అమ్మింది ఈ లాస్కి అమ్మింది యావరేజ్ చేయాలి. అంటే సపోజ్ అక్కడ అది రాయడం మర్చిపోయాను కానీ మనం లెక్క చేసేయచ్చు. సో 3471 ప్రాఫిట్తో అమ్మాడు. ఇక్కడ ఏదో సంథింగ్ ఏదో నెంబర్ అది మర్చిపోయాను. సో ఎక్స్ అనుకుందాం బై 2 చేయాలి. అప్పుడు మనకి కాస్ట్ ప్రైస్ వస్తుంది. ఓకే, ఈ కాస్ట్ ప్రైస్ మీద తను ఎంత లాభం పొందాలి? 25% లాభం పొందాలి. అంటే 125 లాభం పొందాలి. సో 100 మీద ఎంత లాభం పొందాలి? 25 లాభం పొందాలి. సో ఈ కాస్ట్ ప్రైస్ వస్తుంది కదా, క్యాన్సిలేషన్ చేసుకుందాం. 25 5 సార్లు పోయిద్ది, 25 4 సార్లు పోయిద్ది. ఏ మల్టిపుల్ ఉంది ఇక్కడ? 5 మల్టిపుల్. అంటే ఆప్షన్లో 5 మల్టిపుల్ ఉండాలి. ఇది 5 మల్టిపులా? కాదు. ఇది 5 మల్టిపులా? అవును. ఇది కాదు, ఇది కాదు. సో మనకు వచ్చిన ఆన్సర్ ఏంటది? ఈ వాల్యూ. ఎలా కనిపెట్టాం? 5 మల్టిపుల్. లాస్ట్ లైన్ ద్వారా కూడా మన ఆన్సర్ కనిపెట్టవచ్చు. అది ఎలా? ఓకే, ఇక్కడ నెంబర్ మర్చిపోయినా సరే మనం లెక్క చేయగలిగామంటే మల్టిపుల్స్. ఓకే, లాస్ట్ లైన్ ఇలా చేయాలి. ఇలా ఒక వస్తువుని సపోజ్ ఇంత కమ్మి వచ్చిన ప్రాఫిట్, ఒక వస్తువుని ఇంత లాస్కి అమ్మాడు, ఆ వచ్చిన లాసు ఈక్వల్ అన్నప్పుడు వాడు ఎంత ప్రాఫిట్ పెంచుకోగలడు అంటే ఇలా చేయాలి లెక్క. ఎలా చేయాలి? ఇచ్చిన 2 వాల్యూని యావరేజ్ కట్టాలి. ఇక్కడ 2 వాల్యూలు ఇచ్చాడు కాబట్టి యావరేజ్ అంటే ఏంటిది? 2 యాడ్ చేసుకుని బై నంబర్ ఆఫ్ నంబర్స్ చేయాలి. ఎన్ని ఉన్నాయి? ఇక్కడ ఒక నెంబరు, ఇక్కడ 2వ నెంబర్. కాబట్టి ఇచ్చిన 2 నెంబర్లకి యావరేజ్ కట్టుకుని అడిగిన వాల్యూ కనిపెట్టాలి. ఇచ్చిన 2 నెంబర్లకి యావరేజ్ కట్టుకుంటే మనకి కాస్ట్ ప్రైస్ వస్తుంది. వచ్చిన దానికి మనం ఎంత ప్రాఫిట్ అడిగాడు, లాస్ అడిగాడు, అలా ప్రాఫిట్ అడిగినా చేసుకుని చేయాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సో ఏ ట్రేడర్ క్లెయిమ్స్ టు సెల్ రైస్ ఎట్ అ ప్రాఫిట్ ఆఫ్ 39% but also dishonestly uses the weight on that 17% less than the what's the mentioned it. Find the total percentage profit earned by trader. అంటే ఒక ట్రేడర్ ఉన్నాడంట, వాడు రైస్ని ఉన్నదానికంటే 39% ఎక్కువ అమ్ముతున్నాడంట. అంటే 100 అమ్మాడు అనుకో, 139కి అమ్ముతున్నాడు. కానీ అయినా సరే ఏం చేస్తున్నాడు? నేను దాంతో సరిపెట్టుకోవాలా. ఈ డిస్ఆనెస్ట్లీ అని వచ్చినప్పుడు లెక్క ఎలా చేయాలి? డిస్ఆనెస్ట్ షాప్ కీపర్ లెక్క ఇది. సో అయినా ప్రాఫిట్ వస్తున్నా సంతోషపడలే. కానీ ఏం చేస్తున్నాడు? ఉన్న వెయిట్ కంటే 17% తగ్గించి అమ్ముతున్నాడు. ఎలా వేసుకోవాలో చూద్దాం. ఒక పర్సన్ ఉన్నాడు, వాడు 100 కొని సో తను 100 కొంటాడు ఎప్పుడు. సో ఎంత ప్రాఫిట్కి అమ్ముతున్నాడు? 139కి అమ్ముతున్నాడు. ఇలా చివర్లో ఈ లాస్ వచ్చింది కదా, లాస్ లెస్ అని వచ్చింది కదా. డిస్ఆనెస్ట్లీ ఏదైతే తప్పు చేస్తున్నాడో తప్పు వాల్యూ ఇటు పక్కన వేయాలి, రైట్ వాల్యూ ఇటు వేయాలి. సో 17% లెస్ దాన్ ద వాట్స్ మెన్షన్డ్ ఇట్. సో నేను 100కి అమ్ముతున్నానని చెప్పి తను ఎంతకు అమ్ముతున్నాడు? 17% లెస్ అంటే 83కి అమ్ముతున్నాడు. 17% లెస్ కాబట్టి 83కి అమ్ముతున్నాడు. సో ప్రాఫిట్ ఏమో 100కి కొని 39 ప్రాఫిట్ ఎలా వేయాలి? డిస్ఆనెస్టీ ఎప్పుడు ఇటు వేయాలి, రైట్ వాల్యూ ఇటు వేయాలి. రైట్ వాల్యూ ఎంత? 100కి అమ్మాల్సింది 83కి అమ్ముతున్నాడు. సో ఇప్పుడు క్యాన్సిలేషన్ చేద్దాం. ఇలా కొట్టేయకూడదు. అంటే ఒక పక్క సేమ్ కొట్టేయకూడదు, ఆపోజిట్ సైడ్ కొట్టేయాలి. ఇదిగో 100, ఈ 100. 83 ప్రైమ్ నెంబర్ కాబట్టి దేంట్లో పోదు. సో 83ని 139కి అమ్ముతున్నాడు. ప్రాఫిటా లాసా? ప్రాఫిట్. ఎంత ప్రాఫిట్? 56 ప్రాఫిట్ అవుతాడు అంతే. 56 ప్రాఫిట్. ఎంత మీద? 83 మీద ఇంటూ 100. సో చేద్దాం. 83 5600 83. సో అన్నిటితో చెక్ చేద్దాం. 83 ఆర్లు చెక్ చేద్దాం. 83 ఆర్లు ఎందుకు? అన్ని ఆప్షన్స్ అన్నీ 6తోనే ఉన్నాయి. చెక్ చేస్తాం. 83 ఆర్లు 6 3 18, 6 3 6 8 48, 1 49, 498. ఓకే, అది రాసేద్దాం. 498. ఎందుకు 7 సార్లు ఎక్కువైపోద్ది? 856 వస్తుంది, అప్పుడు దాటేస్తుంది. ఇక్కడే అప్పుడు 7 3 21,
756 నుండి 58 దాటేస్తుంది కాబట్టి 6 సార్లు. ఓకే. 6 10లోంచి 8 పోతే 2, 15 నుంచి 9 పోతే 6, 620 వస్తుంది. సో, నెక్స్ట్ వాల్యూ చెక్ చేద్దాం. ఓకే. నెక్స్ట్ వాల్యూ. సో, 83 6 ఎంత వచ్చింది? 83 ఏళ్ళు చెక్ చేద్దాం. 83 ఏళ్ళు. 7 3 21, 7 52 58, 581. అంతే. 83 8లు 3 24, 864 2 66. 664 వచ్చింది. ఇక్కడ 620 ఉంది కాబట్టి 7 తక్కువ తీసుకోవాలి కదా. 67. 67 ఎన్ని ఉన్నాయి ఆప్షన్లు? మనకి ఒకటే ఉంది. ఇలా చేయాలి డిసానెస్ట్ షాప్కీపర్ అన్నప్పుడు. ఫస్ట్ ప్రాఫిట్ వచ్చినప్పుడేమో నార్మల్ వాల్యూ ఇటేసి ప్రాఫిట్ వాల్యూ ఇటేయాలి. అదే డిసానెస్ట్ వచ్చినప్పుడు ఏం చేయాలి? రైట్ వాల్యూ ఇటేసి ఎంత డిస్కౌంట్ ఎంత తప్పు వేస్తున్నాడో అది ఇటేయాలి. ఒకే పక్కే కొట్టేయకూడదు, ఎదురెదురే కొట్టేయాలి. సో, ఇలా చేయాలి మనం. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. ఈ లెక్క చూద్దాం. ఎంత చూసి మనం బిత్తరబొక్కర్లా సింపుల్. వన్ పార్ట్ ఆఫ్ ఎ ఫ్యామిలీ, వన్ పార్ట్ ఆఫ్ ద ఫర్మ్స్ ఎలక్ట్రిసిటీ బిల్ రిమైన్స్ ఫిక్స్డ్ అండ్ the other part changes depending upon the number of new units of electricity consumed. When 480 units of electricity were consumed in a month, the bill was 1620. అంటే ఒక మంత్లో 480 యూనిట్స్ ఖర్చు చేశాడంట. బిల్ ఎంత వచ్చింది? 1620 వచ్చిందంట. ఇన్ ద సెకండ్ మంత్ ద బిల్ వాస్ 2050 when 690 యూనిట్స్ వర్ కన్జ్యూమ్డ్. ఓకే. అంటే సెకండ్ మంత్లో 690 యూనిట్ కన్జ్యూమ్ చేశాడంట. అప్పుడు బిల్ ఎంత వచ్చింది? 2250 వచ్చింది. సో, ఇఫ్ బిల్ ఈజ్ 500 యూనిట్స్ దెన్ వాట్స్ ద బిల్ పేమెంట్? సో, ఇప్పుడు చూద్దాం. 480 యూనిట్స్కి ఎంత ఖర్చు పెట్టాడు? ఇలా కాదు, మనం నార్మల్గా చేద్దాం. 480 యూనిట్స్కి 1620 ఖర్చు పెట్టాడు. అదే 690 యూనిట్స్కి ఎంత ఖర్చు పెట్టాడు? 2250. సో, ఇదేమో 480, ఇదేమో 690. మనకి ఎంత అడిగాడు? 500 యూనిట్స్ అడిగాడు. 500 యూనిట్స్ అంటే 400కి తక్కువ ఉండకూడదు, 400 కంటే ఎక్కువ, 690 కంటే తక్కువ. అంటే ఆన్సర్ ఖచ్చితంగా ఈ రెండింటి మధ్యలో వాల్యూనే ఉండాలి. సో, అన్ఫార్చునేట్లీ ఎన్ని అంతే ఉండే. మనం నార్మల్ మెథడ్ చేసేద్దాం. 480 వాల్యూ 1620 అయితే 500కి ఎంత? అంతే చేసేద్దాం. 162 ఇంటూ 500 డివైడెడ్ బై 480. క్యాన్సిలేషన్ 4 ఎక్కం పోయిద్ది. 4 ఎక్కం 4 12, 4 16, 4 0, 4 5. మళ్ళీ 2 ఎక్కం 2 6, 2 25. ఓకే. ఇప్పుడు చేద్దాం. ఇక్కడ మళ్ళీ 3 ఎక్కం 3 1 3. ఇక్కడ ఎంత వచ్చింది? 3 13 39, 3 5 15. సో, మళ్ళీ 3 ఎక్కం 3 3 3 4 12, 3 4 12, 3 5 15. అప్పుడేముంది ఇక్కడ? 45 25. సో, 45 25 ఎంత? 25 25 ఎంత? 125. సారీ, క్యాలిక్యులేషన్ అటు తప్పైంది. మళ్ళీ చేద్దాం. 16 20 ఇంటూ 500 బై 480. 0 0 క్యాన్సిల్. 4 ఎక్కం 4 12 48, 4 4 16, 0 4 5 20. సో, ఇప్పుడు 405, 4 5 9, 3 ఎక్కం కొట్టేద్దాం. 3 4. ఇక్కడ ఎంత? 3 13 39. ఓకే. 3 4 39, 3 5 15. సో, ఇది కరెక్ట్. 2 ఎక్కం కొట్టేద్దాం. 2 2, ఇది 2 25. ఇప్పుడు కరెక్ట్ వచ్చింది. సో, 25 ఎంత ఉంది? 135 ఇంటూ 25/2. సో, 3 మల్టిపుల్ చూద్దామంటే అన్ని 3 మల్టిపుల్సే ఉన్నాయి. చేసేయడం ఇంక డైరెక్ట్గా. 25 125. ఓకే. 25 3 75. ఇక్కడ 12 ఉంది. 75 ఒక 12 ఎంత? 87 అంటే 7. 25 1 25, 25 1 7, 32. 2 ఎక్కంతో కొట్టేద్దాం. 2 32 ఎన్నిసార్లు పోయిద్ది? 16 సార్లు పోయిద్ది. ఆప్షన్లో 16 స్టార్టింగ్ ఉండాలి. 16 స్టార్టింగ్ ఉంది. ఇదే మన ఆన్సర్. మిగతా వాళ్ళు మనకు అక్కర్లా.
16 స్టార్టింగ్ ఉంది, ఇదే మన ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పుడు ఈ వాల్యూ చూద్దాం. ఇఫ్ p ఈక్వల్ టు tan θ ప్లస్ సీకెంట్ θ, దెన్ ద వాల్యూ ఆఫ్ tan θ ఎంత? మనల్ని ఏం అడిగాడు వాడు? tan θ వాల్యూ అడిగాడు, tan θ వాల్యూ. సో మనకు తెలుసు, ఇఫ్ tan θ ప్లస్ సీకెంట్ θ ఈక్వల్ టు p, tan θ మైనస్ సీకెంట్ θ ఏమైంది? 1/p అయింది. ఎక్కడ దాకా మనకు తెలుసు. ఓకే, ఇప్పుడు మనకి సీకెంట్ వాల్యూ ఉండకూడదు. మనం ఏ వాల్యూ కనుక్కోమన్నాడు? tan θ వాల్యూ కనుక్కోమన్నాడు. అంటే ఇప్పుడు సీకెంట్ వాల్యూ ఉండకూడదు అంటే మనం ఏం చేయాలి? వీటిని ప్లస్ చేయాలి. ఉన్నట్టే మనం యాడ్ చేసేయాలి. సో tan ప్లస్ tan ఏమైంది? 2 tan θ ఈక్వల్ టు ప్లస్ సీకెంట్ θ మైనస్ సీకెంట్ θ క్యాన్సిల్, p ప్లస్ 1/p ఏమైంది? ఇప్పుడు p ప్లస్ 1/p అంటే ఇలా ఉన్నప్పుడు ఏం చేసుకుంటాం అని చెప్పుకున్నాం. ఇలా ఈ ఫామ్లో లేవు, కాకపోతే మనం దీన్ని మార్చుకోవాలి. దీన్ని ఎలా చేసుకుంటాం అని చెప్పాం. a ప్లస్ b/cని c ఇంటూ a, దీన్ని యాడ్ చేసుకుని ఇది యాడ్ చేసుకోవాలి. c ఇంటూ a ప్లస్ b/c ఇలా రాసుకోవాలి. సేమ్ ఎంత ఎప్పుడు రాయాలి? p ఇంటూ p అంత p² ప్లస్ 1/p. సో అప్పుడు tan θ ఏమైంది? ఈ 2 కిందకు వచ్చేస్తుంది, 2p. సో ఇలా కనుక్కున్నాం. tan θ ఈక్వల్ p² ప్లస్ 1/2p, p² ప్లస్ 1/2p మన ఆన్సర్. ఇలా చేయాలి. వాడు tan వాల్యూ p వాల్యూ ఇచ్చేసాడు, మళ్ళీ ఏం కనుక్కోమన్నాడు? tan θ కనుక్కోమన్నాడు. అంటే tan ఉండాలి, సీకెంట్ పోవాలి. సో ఇప్పుడు tan θ ప్లస్ సీకెంట్ θ ఈక్వల్ టు p అయితే tan θ మైనస్ సీకెంట్ θ ఏమైంది? 1/p. ఇది మనకు తెలుసు, అదే ఇక్కడ యూజ్ చేశాను. మనకి tan కావాలి కాబట్టి tan అంతే ఉంచి సీకెంట్ ఎలిమినేట్ చేశాను. సో tan వాల్యూ ఎంత వచ్చింది? ఇదే మన ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఈ లెక్క ఇంపార్టెంట్. ఈ లెక్క మనం చాలాసార్లు చేసాం. ఈ షాప్ కీపర్ గివ్స్ 20% డిస్కౌంట్ ఆన్ మార్కెట్ ప్రైస్. హీ ప్రొవైడెడ్ 1 pair of books with selling of 9 books in the whole transaction. If he gets profit of 20%, అంటే హోల్ ట్రాన్సాక్షన్ ఒకడు ఉన్నాడంట, 20% డిస్కౌంట్ ఇస్తున్నాడంట, మళ్ళీ 9 బుక్స్ కొంటే ఒక బుక్ ఫ్రీ ఇస్తాడంట. ఇలా ట్రాన్సాక్షన్ చేయడం వల్ల తను హోల్ ట్రాన్సాక్షన్ మీద 26% లాభం పొందుతున్నాడంట. హౌ మచ్ పర్సెంట్ ఈజ్ ద మార్క్డ్ ప్రైస్ అబౌవ్ ద కాస్ట్ ప్రైస్? సో మార్క్డ్ ప్రైస్ కాస్ట్ ప్రైస్ కంటే ఎంత ఎక్కువ ఉంది? సింగిల్ ఆన్సర్ చేస్తాం. ఇలాంటి లెక్కలు ఎలా చేయాలంటే ఫస్ట్ CP/MP రేషియో రాసుకోవాలి. ఎందుకు? వాడు అడిగింది అదే కదా, మార్కెట్ ప్రైస్ కాస్ట్ ప్రైస్ కంటే ఎంత ఎక్కువ. సో CP/MP. దాని తర్వాత ఒక షాప్ కీపరు 20% డిస్కౌంట్ ఇచ్చాడంట. 100లో 20% డిస్కౌంట్ ఇస్తే మిగతా తన దగ్గర ఎంత ఉంటుంది? ఇంకా తన దగ్గర 100లో 20% డిస్కౌంట్ ఇచ్చేసాడు. తనకి ఎంత ఉంటుంది? ఇంకా 80 ఉంటుంది. ఓకే, దాని తర్వాత హీ ప్రొవైడెడ్ 1 pair of books బై సెల్లింగ్ ఆఫ్ 9 books. డిస్కౌంట్ ఫార్ములా ఏంటిది? ఫ్రీ బై టోటల్ అంటే 1/10. 10లో ఒకటే డిస్కౌంట్ ఇచ్చాడు. ఓకే, 10లో ఒకటి ఫ్రీ ఇచ్చాడు, మిగతా ఎన్ని ఉంటాయి? 9/10 ఈక్వల్ టు టోటల్ ట్రాన్సాక్షన్ మీద ఎంత పొందాడు? 100 మీద 26 ఎక్కువ పొందాడు, అంటే 126. ఇలా రాయాలి స్టెప్. జస్ట్ ఏం చేయాలి? CP/MP రేషియో రాసుకున్నాను. 20% డిస్కౌంట్ ఇచ్చాడు కాబట్టి తన దగ్గర మిగతాది ఎంత ఉంటుందో రాసుకోవాలి. జస్ట్ అంతే. మిగతాది ఎంత ఉంటుంది? 80% ఉంటుంది, అదే రాసుకున్నాను. దాని తర్వాత ప్రతి 9 బుక్స్కి ఒక బుక్స్ ఫ్రీ, అంటే ఫ్రీ బై టోటల్ 1/10. అప్పుడు 10 బుక్స్ మీద ఒక బుక్ ఫ్రీ ఇచ్చేస్తున్నాడు. మనం మిగతాది రాసుకోవాలి కాబట్టి ఎంత ఉంటుంది? ఇంకా 9/10 ఉంటుంది, ఈక్వల్ టు ఎంటైర్ ట్రాన్సాక్షన్. ఈ ట్రాన్సాక్షన్ మొత్తం మీద ఎంత లాభం పొందుతున్నాడు? 26% లాభం. సో అదే రాశాను. ఇప్పుడు క్యాన్సిలేషన్ చేద్దాం. 100 ఇటు 100 క్యాన్సిల్. సో ఇదిగో ఇది 0 ఈ 0 క్యాన్సిల్. 9 120 ఎన్నిసార్లు పోయిద్ది? 9 120 ఎన్నిసార్లు పోయిద్ది? 14 సార్లు పోయిద్ది. సో అప్పుడు CP/MP రేషియో ఏమైద్ది? 14/8. యాక్చువల్లీ రివర్స్ రాసుకోవాలనుకుంటా. MP/CP రాసుకోవాలి. MP/CP అంటే 8/14 రాసుకోవాలి. ఓకే, అప్పుడు 2 4 2 7.
సో ఎంత ఎక్కువ? ఎంపీసీపీ కంటే 3 ఎక్కువ. ఎంత మీద? 4 మీద ఇంటూ 100. 3/4% అంటే ఎంత మనకు తెలిసిందే 75. ఇలా రాసుకోవాలి ఎంపీ/సిపి అంతే. ఇక్కడ ఎంపీ/సిపితో స్టార్ట్ చేయాలి. ఎంపీ/సిపితో స్టార్ట్ చేస్తే ఇలా వస్తుంది. జస్ట్ 1 లైన్ ఆన్సర్ ఇది. 1 లైన్లో మనం ఆన్సర్ రాసేయాలి. ఓకే, ఇవి టుడేస్ క్వశ్చన్స్. ఓకే దెన్ బాయ్.